వీటిట్లలో ఏం చేస్తే గెలుస్తాం అన్నది ఆ నియోజకవర్గాలకి ఆర్ఎస్ఎస్ బృందాన్ని పంపించి వేరే రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలను అక్కడికి పంపించి వాళ్ళందరి అభిప్రాయం తెలుసుకుని తద్వారా స్కెచ్ రావడం వల్లనే కదా తెలంగాణలో ఒంటరి పోటీ చేసింది. తెలంగాణలో ఎందుకని బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలా అంటే మనం ఎదగాలి అనే లెక్కలో ఉన్నారు. దానికి అడ్డుపడేటువంటి సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళని వీళ్ళు తొక్కేస్తున్నారు. అందులోనే ఇప్పుడు బీఆర్ఎస్ పక్కకి వెళ్ళింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చింది. ఇప్పుడు అక్కడ రేపు పొద్దున ఇక్కడ వైసీపీ వర్సెస్ బీజేపీ రావాలనుకుంటుంది, లేదా తెలుగుదేశం వస్తానంటే తెలుగుదేశం వర్సెస్ బీజేపీ అవుతుంది. అంతే 1 or 2 వాళ్ళ టార్గెట్. ఇందులో మధ్యలో వచ్చే వాళ్ళని ఒకళ్ళని లేపేసుకుంటూ వెళ్ళిపోతారు, నరుక్కుంటూ వెళ్ళిపోతారు. అదే ప్రస్తుతం జరుగుతోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఏమైంది? ప్రాంతీయ పార్టీలని లేవు, ప్రాంతీయ పార్టీలని తుడిచేశారు. ఛత్తీస్గఢ్లో ప్రాంతీయ పార్టీలు ఉండేది, అజిత్ జోగి వాళ్ళ పార్టీ అయ్యి కొట్టుకుపోయినాయి. పవన్ కళ్యాణ్ గారితో కూడా చేసిన ప్రయత్నాలు అయిపోయినాయి, ఆ ప్రయత్నాలు ఇంకా నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి 2014 నుంచి భారతీయ జనతా పార్టీ అద్భుత అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాలని తనకి తానుగా చంద్రబాబు మీద ప్రేమతోనూ లేకపోతే వ్యూహం తనకి తెలిసిన వ్యూహం బీజేపీ వాళ్ళకి తెలియదు అనుకుని ఆయన చెడగొట్టుకున్నాడు. 2014 తర్వాత తనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అనేటువంటి కాన్సెప్ట్ని ఒప్పుకుని గనక బీజేపీతో మూవ్ అయ్యి ఉంటే పెద్ద కథ నడిచేది. కాకపోతే పవన్ కళ్యాణ్కి వచ్చిన